Welcome to Clear Path to English. My name is Chaitanya Kiran. I am here to guide you on your English learning journey. By watching this video, you will gain confidence in speaking English with just 5 tenses. Let's begin our journey together. ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నంలో మనకు ఎదురయ్యే పెద్ద అడ్డంకి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. నా అభిప్రాయం ఏమిటంటే టెన్స్ షిఫ్టింగ్. వై డస్ ఇట్ మ్యాటర్? ఇది ఎందుకు ముఖ్యం అంటే మనం సాధారణంగా టెన్సెస్ని విడివిడిగా నేర్చుకుంటాం, కానీ నిజ జీవితంలో అలా మాట్లాడం. మనం మాట్లాడేటప్పుడు ప్రస్తుతం, గతం, భవిష్యత్తు ఇవన్నీ కలిపే వస్తాయి. టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ను మాత్రమే నేర్చుకుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పగలం. ఎవరైనా వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగితే ఐ యామ్ వాచింగ్ ఏ వీడియో, ఐ యామ్ వర్కింగ్ అని సులభంగా సమాధానం చెప్పగలుగుతాం. ఒక ప్రశ్నకు సులభంగా సమాధానం ఎలా చెప్పగలుగుతున్నాం? ఎలాగంటే ప్రశ్నలోనే టెన్స్ ఉంటుంది. ఏ టెన్స్ వాడాలి అన్న సమస్య మనకు ఎదురవ్వదు. కానీ మనంతటా మనమే ఒక విషయం వివరించాలంటే తడబడతాం. ఎందుకంటే మనం టెన్సెస్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, కానీ టెన్స్ ఫ్లో మనం నేర్చుకోలేదు. అందుకే మనం టెన్స్ షిఫ్టింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ను బ్లైండ్గా కంఠస్థం చేయటం కంటే స్టోరీస్ మరియు పాసేజెస్ ద్వారా నేర్చుకుంటే అన్ని టెన్సెస్ ఒకేసారి కలిసి ఎలా పనిచేస్తాయో మనకు అర్థమవుతుంది. స్టోరీస్ మరియు పాసేజెస్ మనకు అద్భుతమైన కాంటెక్స్ట్ని అందిస్తాయి. కాంటెక్స్ట్ ద్వారా నేర్చుకుంటే టెన్స్ షిఫ్టింగ్ సులభంగా అలవాటు అవుతుంది. కాంటెక్స్ట్లోనే మనం టెన్స్ షిఫ్టింగ్ మీద ఫోకస్ చేయగలుగుతాం. గత వీడియోలో మై ఫస్ట్ ఫారెస్ట్ విజిట్ స్టోరీ ద్వారా 5 టెన్సెస్ మరియు మోడల్ వెర్బ్స్ ద్వారా మన అనుభవాలు, అభిప్రాయాలు స్పష్టంగా ఎలా చెప్పవచ్చో చూసాం. ఆ 5 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ని ఇంకా వివరించలేదు. ఇంకా 2-3 స్టోరీస్ మరియు పాసేజెస్ చూసిన తర్వాత మనం ఆ స్ట్రక్చర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో హేర్ అండ్ టార్టస్ స్టోరీ చూద్దాం. ఈ కథ మీరందరూ వినే ఉంటారు. ట్రెడిషనల్ వెర్షన్ నాకు పూర్తిగా నచ్చలేదు. ఎందుకంటే ఒక పోటీలో పాల్గొన్నప్పుడు ప్రత్యర్థి నిర్లక్ష్యం, బద్ధకం వల్ల మరొకరు గెలవడం అనేది సాధారణంగా జరగదు. అందుకే ఆ స్టోరీ మళ్ళీ రాశాను. నౌ I am going to read the story slowly. Please follow along with me. Let's begin. In a deep forest, there is a hare who runs very fast. He is very proud of his speed and often mocks a slow tortoise. The tortoise does not like the hare's pride, but he stays calm and waits for the right moment. One cloudy morning, the hare mocks the tortoise again. The tortoise, who waits for the right moment, finally speaks up. He challenges the hare to a race. They start the race immediately. At first, the hare is running very fast and feels very confident. The tortoise is moving slowly but steadily. After some time, the clouds grow darker and completely cover the sky, and soon it starts raining heavily. There is a small stream on the path that is usually dry, but on this day it is rushing with water. The tortoise anticipates what will happen. The hare reaches the stream first but stops because he cannot cross the water. He thinks he must wait until the rain stops. Meanwhile, the tortoise comes slowly up behind him. Since he can swim, he begins to cross the stream without fear. He swims carefully while the hare waits on the bank.
The hare waits until the rain stops. When he finally crosses the stream, the tortoise has already reached the finish line. The tortoise smiles and says, "Sometimes nature helps those who move steadily and trust themselves." The hare has realized his mistake and just learned that speed is not enough to win every race. From this story, we should learn that every creature has its own strength. True success comes from using one's strength wisely. ఈ స్టోరీలో ఏ టెన్స్లు వాడేమో చూద్దాం. The hare runs very fast. The hare often mocks a slow tortoise. The tortoise challenges the hare to a race. ఈ మూడు వాక్యాలు సింపుల్ ప్రజెంట్. అలాగే ద హేర్ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ద టార్టస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. ఈ రెండు వాక్యాలు ప్రజెంట్ కంటిన్యూస్. మరొక టెన్స్, ద హేర్ హ్యాస్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్. కేవలం మనం ఈ స్టోరీలో 3 టెన్స్లు మాత్రమే ఉపయోగించడం జరిగింది. వాటితో పాటు హీ కెన్ స్విమ్, హీ మస్ట్ వెయిట్, వీ షుడ్ లెర్న్, వాట్ విల్ హ్యాపెన్. కేవలం ఈ స్టోరీ 3 టెన్స్లు మరియు మోడల్ వెర్బ్స్తో రీరైట్ చేయడం జరిగింది. గత వీడియోలో వెర్బ్ ఫామ్స్ చూసాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. టేక్ బేస్ వర్బ్, టుక్ సింపుల్ పాస్ట్ వెర్బ్, టేకెన్ పాస్ట్ పార్టిసిపుల్, టేకింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఈ వెర్బ్ ఫామ్స్ గురించి గత వీడియోలో మనం చర్చించాం. ఈ వెర్బ్ ఫామ్స్ను V1, V2, V3, V4 అనే పేర్లతో మీరు విని ఉంటే ఆ పేర్లను మనం మర్చిపోవాలి అని చెప్పుకున్నాం. వై షుడ్ వి ఫర్గెట్ వి లేబుల్స్? ఎందుకంటే వి లేబుల్ వల్ల ఆ పదాలన్నీ క్రియాపదాలు అనుకునే ప్రమాదం ఉంది. దానివల్ల ఆ పదాల యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం పొందలేం. మనం ఇప్పుడు ఒక పదం ఒక వాక్యంలో ఉన్న స్థానాన్ని బట్టి దాని పని మారుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మరొక వెర్బ్ ఫామ్ చూద్దాం. ఈ వాక్యాలు చూడండి. హీ బిగిన్స్ టు క్రాస్ ద స్ట్రీమ్ వితౌట్ ఫియర్. స్పీడ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు విన్ ఎవ్రీ రేస్. ఈ వాక్యంలో బిగిన్స్ మెయిన్ వెర్బ్, ఈజ్ మెయిన్ వెర్బ్. కానీ మనకి ఈ వాక్యంలోనే క్రాస్, విన్ అనే పదాలు క్రియాపదాలుగా మనకు కనబడుతున్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రాస్ ముందు టు, విన్ ముందు టు జోడించబడి మొత్తం టు ఇన్ఫినిటివ్గా మారడం జరిగింది. ఇక్కడ టు ప్రిపోజిషన్ కాదు. టు అనేది ఇన్ఫినిటివ్ మార్కర్. మనం టేక్, టుక్, టేకెన్, టేకింగ్ మాత్రమే కాకుండా టు టేక్ అనే మరో వెర్బ్ ఫాము ఉందని మనం గుర్తుంచుకోవాలి. టు టేక్ అనేది టు ఇన్ఫినిటివ్, ఇక్కడ టు అనేది ఇన్ఫినిటివ్ మార్కర్. దీని గురించి గ్రామర్ లెసన్లో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథలోనే మరొక వాక్యం చూద్దాం. ద టార్టస్ ఛాలెంజెస్ ద హేర్ టు ఏ రేస్. ఇక్కడ టు ప్రిపోజిషన్.
ఎప్పుడైనా సరే నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ టు వచ్చినట్లయితే అది ప్రిపోజిషన్గా మనం గుర్తుంచుకోవాలి. అలాగే వెర్బ్ ఫామ్ ముందు టు వస్తే అది టు ఇన్ఫినిటివ్గా మనం గుర్తించాలి. ప్రస్తుతానికి సింపుల్గా చెప్పాలంటే టు ప్లస్ బేస్ వెర్బ్. టు ప్లస్ బేస్ వెర్బ్ అనేది వెర్బ్ యొక్క నాన్ ఫైనైట్ రూపం. ఈ రూపం మనకి టెన్స్ చూపదు. టు ఇన్ఫినిటివ్ ఒక వాక్యంలో నౌన్ గాను, యాడ్జెక్టివ్ గాను, యాడ్వర్బియల్గా కూడా పనిచేయవచ్చు. ఈ వాక్యాలలో టు క్రాస్ నౌన్ గాను, టు విన్ యాడ్వర్బియల్ గాను పనిచేస్తున్నాయి. కాబట్టి V1, V2, V3, V4 అనే లేబుల్స్ను పూర్తిగా మర్చిపోయి ఒక వాక్యంలో ఆ పదాలు ఏ పని చేస్తున్నాయో దానిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హేర్ అండ్ టార్టస్ స్టోరీని తెలుగులో ఇవ్వడం జరిగింది, ఒకసారి పరిశీలించండి. ఈ కథలో టెన్స్ షిఫ్టింగ్ ఎలా జరిగిందో చూద్దాం. ఈ స్టోరీ నరేటివ్ ప్రజెంట్లో రాయబడింది. కథ ప్రారంభంలో కుందేలు తాబేలు స్వభావం మరియు లక్షణాలు చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంట్ వాడాము. పందెం మొదలవగానే జరుగుతున్న యాక్షన్స్ వివరించడానికి ప్రజెంట్ కంటిన్యూస్లోకి మారాం. రిజల్ట్ చెప్పడానికి కుందేలు వచ్చే సమయానికే తాబేలు గీత దాటేసింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాం. ఈ కథలో మస్ట్ వెయిట్, కెనాట్ క్రాస్, విల్ హ్యాపెన్, షుడ్ లెర్న్ వంటి ఫ్రేజెస్ను మోడల్ వెర్బ్ ప్లస్ బేస్ వెర్బ్తో కలిపి ఉపయోగించాం. ఈ మోడల్ వెర్బ్స్ ఒక యాక్షన్ జరిగింది అని కానీ, జరుగుతోంది అని కానీ చెప్పడానికి ఉపయోగించబడవు. మస్ట్ నెసెసిటీ అనివార్యతను, కెన్ అబిలిటీ సామర్థ్యము, విల్ ప్రిడిక్షన్ అంచనాను, షుడ్ అడ్వైజ్ సలహా ఇవ్వడం వంటి భావాలను వ్యక్తపరుస్తాయి. ఈ విధంగా టెన్స్ షిఫ్టింగ్ అలవాటు చేసుకుంటే మనం సహజంగా మాట్లాడగలుగుతాం. ఇలా స్టోరీస్ మరియు పాసేజెస్ చదువుతూ టెన్స్ ఫ్లోని అర్థం చేసుకుంటే మన ఫ్లూయెన్సీ ఖచ్చితంగా మెరుగవుతుంది.